బర్త్డే బేబీకి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలన్నాను కదా, అందుకోసం అయితే మేము షాప్కి వచ్చేసాము. ఇక్కడైతే చూసేసేయండి, ఇక్కడ టెడ్డీ బేర్స్ చాలా ఉన్నాయి. కాకపోతే బర్త్డే బేబీకి నేను ఒక గిఫ్ట్ కూడా ఆర్డర్ చేశాను. అది చాలా లేట్ అయిపోయింది, డేట్ కూడా ఇంకా బర్త్డే తర్వాత వచ్చేస్తుంది అనేసి చెప్పారు. అందుకోసం అయితే ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలి కదా ఫోటో స్టిల్ కోసం, అందుకోసం అయితే గిఫ్ట్ తీసుకుంటున్నాము. మా వారి చేతిలో పట్టుకున్నా చూసారు కదా, అందులో ఏ కలర్ తీసుకున్నామో కూడా చెప్పేసేయండి. ఇక్కడైతే మేము డ్రెస్ తీసుకోవడం కోసం వేరే షాప్కి అయితే వచ్చేసాం. ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, అలాగే పిల్లలు అయితే చాలా బాగుంటాయి, అలాగే రీజనబుల్ రేట్స్ అండి. అన్నీ కూడా మేము ఎప్పుడు తీసుకున్నా ఇదే షాప్లో తీసుకుంటాం. డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. తర్వాత బయలుదేరదాం అనుకునే టైంకే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. చాలా వెయిట్ చేసాం రెడీ అయిపోయిన తర్వాత. కాస్త వర్షం తగ్గింది కదా, వెళ్దాం అనుకునే టైంకి మధ్యలో వస్తే ఎలా అండి, అందుకోసం అయితే ఆటోలో వెళ్ళడం. మేమైతే మా మీద ఆటో నడిపిస్తాడన్నాను కదా, ఇక్కడైతే సైడ్కి కవర్ ఏమీ లేదు, అందుకోసం సైడ్ మొత్తం కవర్ పెట్టేసిన తర్వాత మేమైతే వెళ్ళిపోయిన తర్వాత మా చెల్లికి జడ వేయడం కోసం అయితే, లాంగ్ హెయిర్ ఉంటే ఏ హెయిర్ స్టైల్ వేయాలో అర్థం కాదు కదా, అలాగే డ్రెస్కి తగ్గట్ల హెయిర్ స్టైల్ వేస్తేనే బాగుంటుంది. అందుకోసం చాలా కష్టపడిపోయాను. నేను ఏ హెయిర్ స్టైల్ వేసానో నెక్స్ట్ వీడియో వస్తుంది, చూసేసేయండి.